వెల్కమ్ టు మై కిచెన్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ ఆలూ పరాఠా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం ఘీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇలా సాఫ్ట్ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి 15 మినిట్స్. ఇక్కడ నేను బాయిల్డ్ పొటాటోస్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పచ్చిమిరపకాయలు, ధనియా అంటే కొత్తిమీర కొంచెం, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత మనం తీసి ఇంకొకసారి కొంచెం ఇలాగా మిక్స్ చేసుకొని పిండంతాను ఇప్పుడు చపాతీస్ చేసుకుందాం. మనం చిన్న సైజ్ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఈ స్టఫింగ్ పెట్టుకొని మనం బాల్స్ అంటే చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ నుంచి ఇలా ఈక్వల్గా తీస్తూ పట్టుకుంటూ ఇలాగా బాల్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంతో మనం ఈ రివర్స్ చేసుకొని ఇలాగా పరాఠా చేసుకోవాలి. దీంతో ఇలాగా కొంచెం నెమ్మదిగా ఒత్తాలండి, మరీ ఫోర్స్ పెట్టి మనం ఒత్తకూడదు. స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది లేకపోతే. సో ఇలాగా నెమ్మదిగా మనం అన్ని సైడ్స్ నుంచి ఒత్తుకోవాలి. ఇలాగా వేడి పెనం పైన వేసుకొని కొంచెం ఘీ వేసుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇది ఘీతోనే కాల్చితే బాగుంటుందండి. సో ఇలాగా ఘీ వేసుకుంటూ మనం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే కాలిపోతాయి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక మనం తీసుకోవచ్చు. సో అంతేనండి, మన వేడి ఆలూ పరాఠా రెడీ అయిపోయింది. పైనుంచి నేను కొంచెం బటర్తో గార్నిష్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.